ప్రైజ్ అందరికీ యేసయ్య యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే 2వ దినవృత్తాంతములు రాసిన గ్రంథము 29వ అధ్యాయం అండి. మొదటి నుంచి చదువుకుందాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అయితే ఇక్కడ నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, హిజ్కియా గురించి మనందరికీ తెలుసు. ఏంటి, హిజ్కియాకి ప్రాణాపాయ స్థితిలో ఉండేటప్పుడు ఒక ప్రవక్త చెప్తారు కదా, హిజ్కియా కాలం అయిపోయింది అని. అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడు, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసి దేవుడిని మెప్పించి యేసయ్య మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్ను పెంచుతాడు హిజ్కియాకి. అయితే ఎందుకు దేవుడు హిజ్కియా పక్షాన ఉన్నాడు, ఎందుకు హిజ్కియాకి ఆ ఆయుష్ని పెంచాడు, అసలు హిజ్కియా ప్రవర్తన ఏంటి, ఆయన ఏ పనులు చేశాడు, ఆయన యొక్క సాక్ష్యం ఏంటి, యేసయ్య ఆయన మొర ఆలకించడానికి గల కారణాలు ఏంటో ఒకసారి హిజ్కియా గురించి తెలుసుకుందామండి ఈ అధ్యాయంలో. అయితే హిజ్కియా అనే ఆయన ఉన్నారు. ఆయన 25 వాడే ఉన్నప్పుడు 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలాడు. అప్పటి నుంచి అతని తల్లి పేరు అబియా. అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఆయన ఎలాంటి వాడంటే, వాళ్ళ పితరుడు, మన పితరుడు ఎవరు, దావీదు. అంతే కదండి, మన దావీదు వంశపు వారం కదా. అయితే ఈ దావీదు చర్యలన్నిటి ప్రకారం చేసుకొచ్చాడంట. అంటే ఏంటి, ఆయన ఎట్లా చేశాడో అలా చేయడం, ఆయన ఎలా ప్రార్థించాడో అలా ప్రార్థించడం, ఆయన దేవుణ్ణి ఎలా వేడుకున్నారో అలా వేడుకోవడం, ఎలా పరిచర్య చేయాలో అలా పరిచర్య, ఎలా దేవునికి సమర్పించుకోవాలో అలా సమర్పించుకోవడం, దావీదుని అనుసరించి నడుచుకునేవాడంట హిజ్కియా. ఇంకా ఏం చేసేవాడు, 3వ వచనంలో చూడండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి ఏం చేశాడంట, అతడు తన ఏలుబడి యందు అంటే తను రాజుగా అయిపోయిన తర్వాత ఏలుబడి చేస్తున్న కాలంలో ఈ హిజ్కియా ఏం చేశాడంటే, ముందు మందిరం మూయబడి ఉన్న మందిరాలన్నీ తలుపులు తీయించేసి యాజకులను లేవీయులను పిలిచాడు. ఈ యాజక కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది, లేవి గోత్రికుల నుంచి వచ్చింది. ఈ మోషే అహరోన్లు ఏ గోత్రము, లేవి గోత్రము. దేవుడు ఈ 12 గోత్రాలలో ఈ లేవి గోత్రాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అయితే ఈ లేవి గోత్రము నుంచే యాజకులని దేవుడు వాడుకునేవాడు, నిలవబెట్టుకునేవాడు. ఆ యాజకుల ద్వారా దేవుడు ప్రజలతో, ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ హిజ్కియా కూడా ఏం చేశాడంట, ఈ యాజకులను లేవి గోత్రపు వారిని పిలిపించి వారికి ఏం చెప్పాడు, తూర్పుగానున్న రాజవీధిలో వారిని అందరినీ సమకూర్చి ఏం చేశాడు, వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఏంటో చూద్దాం రండి. లేవీయులారా, నా మాట ఆలకించుడి, అప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకి కొనిపోవుడి. ఏం చెప్పాడు, దేవుడు మందిరపు ద్వారంను ఓపెన్ చేశారు కదా, మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని అప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ఏం చేయాలంట, ఏవైనా నిషిద్ధమైన వస్తువులు, ఉండరాని వస్తువులు ఏవైనా సన్నిధిలో ఉంటే వాటన్నిటిని తీసి పారేయండి అని చెప్పాడంట. ఇంకేం చెప్పాడు, మన పితరుల ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి, ఆయన పితరులు అంటే వారికన్నా ముందు ఉన్న వారి తండ్రి, వారి తాత వాళ్ళు ఏం చేశారంటే దేవుడి దృష్టికి చెడు నడత నడిచి ఏం చేశారు, ఆయనను విసర్జించి యేసయ్యను విడిచిపెట్టారు. ఇంకేం చేశారు, ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని లక్ష్యము చేసిరి. దేవుడి సంఘాన్నంట, దేవుని ఆలయాన్ని వాళ్ళు పెడచెవిని పెట్టేశారు, పెడముఖం పెట్టేశారని చెప్పి
చెప్తున్నాడు అనమాట. ఇంకేం చెప్తున్నాడో చూడండి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. ఇంకా దీని గురించి అంతా ఈ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే మీ ఖాళీ సమయంలో మీకు అర్థమవుతుంది హిజ్కియా ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశారా అని చెప్పి. ఈ వాక్యాలను బట్టి ఆయన అసలు చేసిన కార్యం, ఒక రాజు అయిపోయిన తర్వాత మనుషులుగా మనకైతే ఒకసారి ఒక పదవిలో దేవుడు కూర్చోబెట్టాడు అనుకోండి, కొన్నిసార్లు మనము ఆ పదవిని బట్టి గర్వం మనలోకి రావచ్చు. మనం చేయాలనుకున్న విధులు మనం నిర్వర్తించకపోవచ్చు. దేవుడు మనల్ని ఎలా ఆశించి ఆ స్థానంలో ఉంచాడో ఆ స్థానానికి మనం రీచ్ అవ్వలేకపోవచ్చు. కానీ హిజ్కియాని దేవుడు నమ్మి రాజుగా చేసినప్పుడు హిజ్కియా తన పితరుడైన దావీదును అనుసరించి నడుచుకున్నాడు. పితరుడు అంటే ఇక్కడ వాళ్ళ తాతయ్యే దావీదని కాదు, కానీ మన పితరులైన దావీదని మనం ఎలా చెప్తామో అలా సంబోధించాడు అనమాట. కిందన కూడా మరలా నా పితరులు చెడు నడత నడిచారంటే వారి తండ్రి వారి తాతయ్య అని అర్థం అక్కడ. అయితే అప్పుడు దావీదు ప్రకారం నడుస్తూ మొదట రాజు అవ్వగానే మూయబడిన ఉన్న సంఘాలను తెరిచి బాగు చేసి లేవి గోత్రమును యాజకులను లేపి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, నిషిద్ధమైన వస్తువులు సంఘాల్లో ఏదైనా ఉంటే వాటిని కొనిపోండి. మన పితరులు దేవుడి దృష్టికి చెడు నడత నడిచారు. వారు దేవుని మందిరానికి పెడముఖము పెట్టినట్లుగా ఉన్నారు. దహన బలులు అర్పించట్లేదు, దీపంలో ఆర్పివేశారు అని చెప్పి వారి గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. హిజ్కియా దేవుని యందు భయభక్తులు గలవాడినిగా మనం చూస్తున్నాం. ఆయన భక్తి చాలా గొప్పగా ఉంది. ఆయన చేసిన కార్యాలు ఎంతో ఉన్నతంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే హిజ్కియా తన విశ్వాసాన్ని క్రియలలో చూపిస్తున్నాడు. మూయబడి ఉన్న దేవాలయంని ఓపెన్ చేస్తున్నాడు, యాజకులను లేపుతున్నాడు, వాడుకుంటున్నాడు. నిజమైన దేవుడు యెహోవాయే అని తన పితరుడైన దావీదు ఎలాగైతే యెహోవాను కొనియాడాడో, ఎలా అయితే ప్రార్థించాడో, ఎలా అయితే ఆయన కృపలో నడిచాడో హిజ్కియా కూడా అలాగే నడిచాడు. హిజ్కియా కూడా అలానే కృప కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడని హిజ్కియాకి తెలుసు. అందుకనే హిజ్కియాకి మరణ సమయం సమీపించినప్పుడు ఆ విషయం తెలియగానే దుఃఖించి ఏడ్చి గోడ వైపు ముఖం పెట్టి ప్రార్థించాడు. యేసయ్యా నా ఆయుష్ను పొడిగించన్నప్పుడు 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పెంచాడు హిజ్కియాకి. దావీదు దేవునికి ఎందుకు ఇష్టం అంటే దావీదు దేవుని దృష్టికి యథార్థంగా జీవించాడు, దైవ చిత్తానుసారంగా నడిచాడు దావీదు. అందుకని దేవుడి దృష్టిలో దావీదు ఉన్నట్లుగా చూస్తాం. అలాగే హిజ్కియా మొదట దేవుడు మార్గంలో నడిచాడు కాబట్టి దేవుడి దృష్టిలో హిజ్కియా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం దీని ద్వారా ఏం నేర్చుకోవాలంటే, మనం దేవుడి పనులు ఇప్పుడు చేస్తున్నాం కదా, ఇప్పుడే మనకు ఆశీర్వాదాలు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. మొదట మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తా అంటాడు దేవుడు. అసలు మనము ఏ కార్యము లేకుండా దేవుని కోసం నిలబడుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన పని చేస్తున్నామా లేదా, ఆయన కోసం ఏమైనా చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దేవుడు గుర్తిస్తాడు. ఆయన తన జీవగ్రంథంలో లిఖించుకుంటాడు ప్రతిదీ. ఈ సర్వ సృష్టిని మనము సంపాదించుకొని రక్షణ అనేది మనం సంపాదించుకొనకపోతే ఈ జీవితం వ్యర్థము, సున్నా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతే కదండి. హిజ్కియా ఎలా అయితే మంచి మంచి కార్యాలు చేశాడో మనము కూడా దేవుని సన్నిధిలో ఒక బలమైన పాత్రగా ఉండాలి. నూతన యెరూషలేములో ఒక ఆభరణం వలె ఉండాలి. మనం వెళ్తున్న సంఘాల్లో మనం ఒక బలమైన పిల్లర్స్గా ఉండాలి, స్తంభాలుగా నిలబడాలి. యాజకులకి ఎప్పుడు హెల్ప్ చేసేవారిగా ఉండాలి. ఏదో ఒక పనిపాట్లు నిమగ్నం అవుతూ ఉండాలి. ఏది లేకపోతే ప్రార్థించే గుంపులో మనం ఉండాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, రోదన చేసే స్త్రీల అవసరము, అంగలార్చే స్త్రీల అవసరం, ప్రార్థన చేసే స్త్రీలు లేవాలనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అలాంటి స్త్రీలుగా ఉండాలి.
యేసయ్యే నూతన నిబంధన గ్రంథంలో ఒక మాట మాట్లాడతారు ఏంటంటే, పని విస్తారంగా ఉంది, కానీ పని చేసేవారు లేరు. అంతే కదండీ! లోకమంతా ఎలాగో అయిపోతున్నప్పటికీ కూడా మనము ఇంకా ఏ రెస్పాన్సిబుల్ లేని వారిగా ఉంటున్నాం. ఏం పట్టనట్టుగా ఉంటున్నాం. కానీ ప్రార్థన ఎంతో అవసరం. మన కుటుంబాల్లోనే ఒకరికి బాలేదంటే, మనకి ఆ బాధ్యత దేవుడిచ్చాడు. మనం వారి కోసం ప్రార్థించాలని. మనల్ని పెట్టాడు ఆ కుటుంబంలో. మన స్నేహితుల్లో ఎవరికైనా ఏదైనా ఆపదుందనుకో, మనం ప్రార్థించాలి వారి కోసం. దేశం కోసం ప్రార్థించాలి. మీరు సుఖముగాను, నెమ్మదిగాను ఉండునట్లు మీ పై అధికారుల కోసం ప్రార్థించమనుంది. అలా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. హిజ్కియా మంచి కార్యాలు పూనుకునేవారిగా మనం ఉండాలి. మూయబడిన మందిరాలు తెరవాలని ప్రార్థించాలి. పని పూనుకోవాలి. కార్యం చేయాలి. దేవుడు మన పక్షాన తగిన కాలంలో హెచ్చిస్తాడు. దీన మనస్సు కలిగి ఆయన దయగల హస్తాల కింద ఉంటే ఏదో ఒక రోజు ఆయన లేపుతానని దేవుని వాక్యమే సెలవిస్తుంది. వాగ్దానం చేసిన దేవుడు నీతిమంతుడు, సజీవుడు. ఆయన మన పక్షాన ఉన్నాడండి. ఈ రాత్రికాల సమయమందు ఈ వాక్యం మన హృదయాల్లో విత్తబడి ఫలించేలాగా మనమందరం ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడ సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ నీకు స్తోత్రములు. ప్రేమగల తండ్రి, దయగల దేవుడో ప్రభా, హిజ్కియాకు ప్రభా నువ్వు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు స్తోత్రము. నీ కోసం ఎలాగైతే నిలవబడి ప్రభా రాజుగా అవ్వగానే నాయన మొదట నీ బందిరపు నాయన తలుపులు తెరిచి నాయన యాజకులను లేవి గోత్రపు వారిని పిలిపించి వారిని ప్రతిష్ఠించుకొనమని ప్రభా, నిషిద్ధమైనవి తొలగించమని ప్రభా నాయన యేసయ్య వారికి ఆజ్ఞాపించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. నాయన అలాంటి ప్రభా నీకోసం నిలబడే వారిగా మమ్మల్ని మార్చండి తండ్రి. నీకోసం పనిచేసే వారిగా మమ్మల్ని వాడుకోండి ప్రభా. యేసయ్య అలాంటి శక్తి సామర్థ్యాలు మనల్ని నింపండి. మా పితరులు ప్రభా యేసయ్య నాయన చెడు నడత నడిచారు ప్రభా నీ దృష్టికి. నాయన పెడముఖము పెట్టిన వారిగా ఉన్నారు. దీపాలను ఆర్పివేసిన వారిగా ఉన్నారు. దహన బలులను అర్పించలేని వారిగా ఉన్నారు ప్రభా. నాయన వారిని క్షమించి వారి వల్ల మేము ఉండకుండానట్లుగా ప్రభా. నాయన వారి శాపములు నాయన మా మీద ఉండకుండానట్లు, మా రక్తాల్లో పాపం ఉండకుండానట్లు మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభా తల నుంచి అరిపాదం వరకు ముట్టి ప్రభా యేసయ్య హిజ్కియా వలె మమ్మల్ని మార్చండి. మంచి కార్యములు చేసేవారిగా మమ్మల్ని మార్చండి. పరిశుద్ధాత్మ సహాయము నాయన మా అందరికీ నీ దయచేసి కృప చూపించమని మహిమల ఘనతల ప్రభువులు మీరు ఒక్కరే పొందుకొని మా త్వరగా రానైనా నజరుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయ అపవాది ఘనత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.